వాడని ఇశ్రాయేలి యూలను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కీడు చూడకుండానట్లు నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఈ మధ్య చాలామంది మన సహవాసంలో సభ్యులు ఒకరొకరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ షాక్కులన్నీ మనకు నోబుల్ మరణంతో ప్రారంభమైనాయి. ఆ తర్వాత పద్మ అబ్బుల్ గారి సత్యమణి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత తుని పట్టణంలో లాజరస్ అనే పాస్టర్ వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. స్టీవెన్ సత్యనారాయణ అనే యువ దైవజనుడు, మంచి ఫైర్ బ్రాండ్ బాబు వెళ్ళిపోయినాడు. భీమిలిలో సురేంద్ర అనే యువ దైవజనుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. మొన్న మా మేనల్లుడు శామ్ అబ్రహాం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి ఆరోగ్యవంతుడు, ఏమి జబ్బు లేదు, శ్రీకాకుళంలో సాంబమూర్తి అనే పాస్టర్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి నిన్నగాక మొన్న మన మూసాపేటలో బాయమ్మ అనే ఒక విశ్వాసి, కుటుంబ సభ్యులు ఎవరు రక్షణ పొందకపోయినా ఆమె ఒక్కతే రక్షణ పొంది దేవుని కొరకు గట్టిగా నిలబడి సాక్షిగా జీవించింది. ఆమె సడన్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది డే బిఫోర్ ఎస్టర్డే. ఇక్కడ శ్రీనివాస్ అనే ఇంక బొంకూరు అనే ఊరు కరీంనగర్ దగ్గర శ్రీనివాస్ అనే పాస్టర్ గారు ఉన్నారు. యవనస్తుడు, పెద్ద ముసలి వాడేం కాదు, బిలో 50 అంత, 45, 46 అంత. స్పెషల్ డ్రైవ్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ మన వాళ్ళందరూ గ్రామాలు సంఘాలు పర్యటిస్తుంటే ఆయన ఎంతో ప్రేమతో చేర్చుకొని మన టీం అందరికీ ఆతిథ్యం ఇచ్చి భోజనాలు చేసి పెట్టి 10,000 కానుక కూడా ఇచ్చి, ఇంకా అవకాశం ఉండి చేస్తానయ్య గారు అని నన్ను ఎంతో ప్రేమించిన దైవజనుడు. ఆయన నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయినాడు. అంతకుముందు 2 days బ్యాకే పాస్టర్ మధు, పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్, మరి పైడిరాజు పాస్టర్ గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, తిన్నారు. 2 రోజులు. ఎట్లా చనిపోయినాడంటే డాక్టర్లు చేసిన పొరపాటు. కిడ్నీలో స్టోన్ వచ్చింది. కిడ్నీ స్టోన్ ఆపరేషన్కి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు నేను చూడలేదు, ఫస్ట్ టైం. అదేదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, బైపాస్ అని అంటే అది వేరే విషయం. కిడ్నీలో స్టోను తీస్తామని చెప్పి ఆపరేషన్ టేబుల్ ఎక్కించారు. ఒకటి పోయి ఒకటి కట్ చేశారు, ఏం చేశారు తెలియదు, టేబుల్ మీద పోయారు మనిషి. సేమ్ అట్లాగే మన నరేష్ అనే కుమారుడు, అతని భార్య రాజేశ్వరి, చక్కని బిడ్డ నాకు. ఆ బిడ్డ కూడా ఏమి పెద్ద జబ్బు లేదు, నవ్వుతూ నడుస్తూ చక్కగా మాట్లాడుతూ నడుస్తూ హాస్పిటల్కి పోయింది. నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని ఆమెను టేబుల్ ఎక్కించి ఆమె టేబుల్ మీద చనిపోయింది. డాక్టర్ యొక్క నిర్లక్ష్యం. వాళ్ళు సర్జన్, నేర్చుకునే సర్జన్,
ట్రైనీ సర్జన్కి అప్పచెప్తే వాడు ఒకటి కట్ చేయబోయి ఇంకోటి కట్ చేశాడు. మెయిన్ నరం లంగ్స్లో కట్ అమ్మాయి నవ్వుతూ నడుస్తూ పోయింది, శవమై వచ్చి. ఇంకా ఘోరం ఏంటంటే చనిపోయిందనే మాట చెప్పకుండా బలవంతంగా వెంటిలేటర్ పెట్టి ఇంకా 2-3 రోజులు నడిపించారు. అంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ. అందుచేతనే పాస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అటు బొంకూరు శ్రీనివాస్ వాళ్ళు ఇక్కడ ఇవాళ సమాధి కార్యక్రమం ఉంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చేసేస్తామన్నారు. తర్వాత ఇక మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే 3 గంటల జర్నీ, కార్ అయినా సరే. కరీంనగర్ దగ్గర అక్కడే ప్రభు రొట్టె తీసుకుంటాము అంటే, సరే ఎలాగో ఇవాళ నేను రావాలని అనుకుంటున్నాను, మీరేం కంగారు పడవద్దు, అక్కడే సహవాసంలో మీరు ఉండండి అని చెప్పా. పాస్టర్ మధు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, పైడిరాజు వాళ్ళు సాయంత్రానికి వస్తారు. చాలా బాధాకరమైన విషయాలు. అయితే దేవుడు ఏం తప్పు చేస్తున్నాడని కాదు, దేవుడు అన్యాయం చేస్తున్నాడని కూడా మనం అనలేము. దేవుని చిత్తమే జరుగుతుంది. కానీ హ్యూమన్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి కదా. దేవుని చిత్తము ఆయన తీసుకున్నాడు, అయితే పోనీలే అని అనుకోలేం కదా. మన కుటుంబ సభ్యులు, సత్య సంబంధులు, సహకారులు, ఎంతో ప్రేమతో ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి యోధులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ సామాన్యులు కాదు. ఒక్కొక్కడు ఊరికి నేనే జవాబు చెప్తా, దేశానికి నేనే సరిపోతాను అన్నంత రోషగాళ్ళు. అట్లాంటి మంచి శ్రేష్ఠ సైనికులు ఒకరొకరుగా వెళ్ళిపోతున్నారు. అయితే ఎవరు పోయినా ఇప్పుడు మనం మీరున్నారు కదా, నేనున్నాను కదా. మనలో ఒక్కొక్కరం కూడా ఏమనుకుంటామంటే, అందరూ పోయినా నేను ఒక్కడినే ఉన్నా, దేశానికి నేను సరిపోతాను అనుకున్న వాళ్ళమే మనందరం ఉన్నాం. ఉద్యమం ఎప్పుడూ బలహీనపడదు. ఇది దేవుని కార్యం అంతకంత ఉధృతంగా కొనసాగుతుంది. నథింగ్ క్యాన్ వీకెన్ ద మూవ్మెంట్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఎండ్ టైమ్ చర్చ్ రిఫర్మేషన్. దీని ఏ శక్తి కూడా బలహీనపరచజాలదు. మనం మొండికి జగముండి కట్టాలి, మనం బలహీనపడే క్వశ్చనే లేదు. కానీ బాధ అయితే ఉంది. ఇప్పుడు నోపులు పోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డా, ఇంకా బాధపడుతున్నా. మరి పని మానేసామా? బాధపడదంటే పని అయితే చేస్తున్నా. మా మేనలుడు పోయినప్పుడు నేను ఎత్తుకున్న పసిగుడ్డు, వాడు పుట్టినప్పుడు నేను ఎత్తుకున్న ముద్దు పెట్టుకున్నాను. పుట్టిన ఫస్ట్ అవర్లో వాళ్ళ అమ్మ కూడా వాడిని చూడకముందు నేను చూసి అంత అటాచ్మెంట్ వాడికి నాకు. వాడిని నేనే మట్టి చేశాను అనే డీప్ షాక్లోకి వెళ్ళిపోయా. మరి ప్రసంగాలు మానేనా, కూటాలు మానేనా మాట్లేదు కదా. గాయాలే, పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలందరికీ కూడా దేవుడే ఆదరణ ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది పోయారు. మరి చాలామంది విశ్వాసులు, సేవకులు చాలామంది మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ పైన పరదేశంలో కూడా ఒక అగాపే సంఘం తయారైంది. ఓఫిల్ మినిస్ట్రీస్ వింగ్ ఇన్ ప్యారడైజ్. అద్భుతం ఏంటంటే అందులో ఇప్పుడు స్వామిదాస్ గారు కూడా ఉన్నారు, మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఉన్నారు, చనిపోయిన మా అక్కయ్యలు కూడా ఉన్నారు. ఎంత వండర్ఫుల్, అద్భుత దృశ్యం. నేను దాన్ని కూడా ఆత్మలో చూస్తూ ఉంటాను.
మనకు ఆ నిరీక్షణ ఉంది అండ్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. కానీ ఒక మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా గాయమే. బొంకూరు పాస్టర్ శ్రీనివాస్ గారు, బొంకూరు అనే ఊరు, అసలు లోకమే ఒక బొంకూరు. బొంకు అంటే అబద్ధం, అబద్ధాలకు జనకుడైన సాతాను ఏలుతున్నాడు ఈ లోకాన్ని. అన్ని అబద్ధాలే కదా, ఈ ప్రపంచమే ఒక బొంకూరు. బొంకూరులో సత్య సంబంధి ఆ పాస్టర్ గారు శ్రీనివాస్ ఆయన పేరు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. మరి మన దగ్గర నుంచి కూడా అమ్మగారు పేరేంటి, శ్రీనివాస్ పాస్టర్ గారు తల్లి గారు ఒక సంవత్సరం అయిందా అమ్మ, లింగమ్మ గారు, ఆమె పోయారు. అట్లా విశ్వాసులు సేవకులు చాలామంది వెళ్ళిపోయారు. మన ఇంకొక బాబు కూడా మన దగ్గర, ఆ సిస్టర్ ఈ మధ్య రావటం లేదు సంఘానికి. అమ్మ అట్లాగా అన్నీ నా జ్ఞాపకమే. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అంతరంగ పురుషుని అని నేను మోకరిస్తానో ఈ సినిమా మొత్తం తిరుగుతుంది నా కళ్ళ ముందు. ఏది మర్చిపోను, నేను ఎవరిని మర్చిపోను. మరి చాలా నా హృదయం చాలా సున్నితమైంది. నేను కోపం వస్తే, సత్యానికి విరోధంగా ఎవడైనా మాట్లాడితే ఎంత భీకరంగా ఉగ్రమూర్తిని అయిపోతానో. మరి నా ప్రియులు, నా బిడ్డలు, వాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడు అలాగ నా అంత మృదువుగా మారిపోతాను. ఒక తల్లిలాగా, స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారాబం చేసినట్టు ఆ మనసు, నా మనసు ఆ స్థితికి వెళ్ళిపోతుంది. అందుచేత ఈ మధ్య బాగా నేను గాయపడ్డాను. అసలు వాళ్ళందరూ ఆదరణ కొరకు ప్రార్థన చేయమని అడిగే ముందు నేను దేవా నన్ను కూడా ఆదరించని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మరి ఒకటి మాత్రం నిజం, ఒక్క సైనికుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఒక్క సైనికురాలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ ప్లేస్లో దేవుడు ఒక 100 మంది సైనికులనైనా తయారు చేసి వీళ్ళని తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతకరం. మళ్ళీ ఇప్పుడు నిన్న బాయమ్మ అని మూసాపేటలో తల్లి చనిపోయింది. నిన్న సాయంత్రం సమాధి అయిపోయింది. క్రిస్టఫర్ పాస్టర్ గారు వెళ్ళి సమాధి చేశారు. ఈరోజు జ్ఞాపకార్థ కూటం, సండేనే 3వ దినం. ఆ 3వ దినం ఇది జ్ఞాపకార్థ కూటం అంటే సాయంత్రం 5ంటికి పెడితే నేను వస్తానని చెప్పా. వాళ్ళు ఏదో కుల పెద్దలు వాళ్ళు ఉండి మధ్యాహ్నమే పెట్టాలంటే ఎట్లా, మేము ఆదివారం ఆరాధన దొరుకుని రాలేం కదా అని అప్పుడు అడ్జస్ట్మెంట్ చేశా. ప్రభురాత్రి భోజనం రొట్టె విరిచేసి క్రిస్టఫర్ అక్కడికి పరిగెడతాడు, నేను ఈ లోపల అందుకుంటాను. ఇక్కడ ఏమో నేను ఇక్కడే ఉండి ప్రభు బల్ల తీసుకొని కానుకలు కూడా ఇక్కడే అర్పించుకొని తర్వాత ఇక్కడి బయలుదేరుతాను. తర్వాత శాంతుస్మాన్ నువ్వు నడిపిస్తావు కదా, సెకండ్ మెసేజ్ నడిపిస్తారు. ఈ లోపల నేను అక్కడ చేరేసరికి క్రిస్టఫర్ మూసాపేటకి వెళ్తారు. ఇలాగా అంతా చాలా టైట్ ప్రోగ్రామ్ ఉంది. అందుచేత నేను చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. తర్వాత మనం తొందరగా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ముగించుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము
యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడమైన నీతి స్వరూపుడమైన మహిమ స్వరూపుడమైన మా యేసు రాజా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవైన మిమ్మును ఆరాధించడానికి వచ్చిన మమ్ములందరినీ కూడా నీ అనంత కనికరములు ఈ దినమున దర్శించి మాతో మాట్లాడండి స్వామి. మా అందరి మనోనేత్రాలు వెలిగించి మీరు మాకందరికీ ప్రత్యక్షుడవు కండి. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనించి చదివితే, ఒక కాలం ఉండిందట, అది అజ్ఞాన కాలము. ఒక కాలం ఉండింది, గత కాలము, అది అజ్ఞాన కాలము. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏమి కాలం అన్నమాట? మరి విజ్ఞాన కాలం. ఇంతకుముందు గతములో ఉన్నది అజ్ఞాన కాలం అన్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. గాడ్ వాజ్ ఓవర్లుకింగ్. పర్వాలేదు, సరేలే అని చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు ఆ అజ్ఞాన కాలం. కాంట్రాస్ట్లో ఇప్పుడు నడుస్తున్నది విజ్ఞాన కాలము. ఈ విజ్ఞాన కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, దేవుని అద్వితీయ కుమారుడు నరావతారమెత్తి ఆయన మానవ జాతిలో ఒకడుగా ప్రత్యక్షమై ఆయన బోధలు ఈ లోకానికి పరిచయం చేసి ఆ బోధలు కొనసాగించడానికి అపొస్తలులను నియమించి అపొస్తలుల నోళ్లను వాడుకొని, వారిని దేవుని నోరుగా వాడుకొని ఈ లోకంలోకి తన జ్ఞానాన్ని ఆయన ప్రసరింపజేస్తున్నప్పుడు విజ్ఞాన కాలము ప్రారంభమైంది. ప్రభువు బోధించుటతోనే విజ్ఞాన కాలము ప్రారంభమైంది. యేసయ్య బోధించడం ఒక ల్యాండ్ మార్క్. ప్రపంచ చరిత్రలో యేసయ్య బోధించటం ఒక ల్యాండ్ మార్క్, ఒక యుగారంభం. ఒక యుగారంభం అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. దాచి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ అద్దిగది. ఎంత విచిత్రమో మీరు చూడండి. అసలు చాలా సార్లు బైబిల్ చదివేటప్పుడు, మరి నాకు వేరే గురువులు ఎవరు లేరు కదా, నన్నెవరు అంగీకరించలేదు శిష్యునిగా. నేను కొంతమందిని ఏకలవ్యుడిలాగా వాళ్ళను మనస్సులో గురువుగా నిలుపుకొని చెప్పుకుంటున్నాను. కానీ నాది ఎవరి దగ్గర శిష్యరికం చేసినా ఏకలవ్య శిష్యరికమే. కానీ ఆ పెద్ద మనుషులు ఎవరు నన్ను శిష్యునిగా స్వీకరించలే. కొంతమంది ఏమన్నారంటే, బాబు నీకు మాకంటే ఎక్కువ తెలుసురా బాబు, మేము నీ గురువులు ఏంటి అని కొంతమంది అన్నారు. మరి కొంతమంది ఏమో వీడికి గర్వం ఎక్కువ,
దేనికి రాజీ పడడు, నాకు తెలిసిందే రైట్ అంటాడు, వాదిస్తాడు, ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్. నాకు పేరు పెట్టిన పేరు వాడు ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ టైప్ వాడని అట్లా కొంటాను. మరి అట్లాంటి పరిస్థితిలో యేసయ్యే నాకు గురువు, అసలు సిసలైన విశ్వగురు. విశ్వగురు అంటే ఎవరు? యేసు ప్రభువా, మోడీ గారు కాదు. విశ్వగురు యేసయ్య. ఆయన చెప్పాడు, మీలో మీరు గురువులని పిలువబడొద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని. అసలు ఆయన గురువు. ప్రపంచ వేదాంతులకు, వేదాంత పండితులకు, మతస్థాపకులకు, మతకర్తలకు, సంస్కర్తలకు ఎవరికైనా అసలు గురువు అన్నడు ఉంటే యేసయ్య. ఎంత దూరం పోయినా యేసయ్య కాళ్ళకాడికి రావాల్సింది, అప్పుడే దారి దొరుకుతుంది. కార్ల్ మార్క్స్ అన్నాడు, కమ్యూనిజం అనే కాన్సెప్ట్ నేను యేసుక్రీస్తులో నుండే నేర్చుకున్నాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ అన్నాడు. అంటే ప్రపంచంలో సగభాగాన్ని ప్రభావితం చేసిన కమ్యూనిజంకి యేసు ప్రభు వారు ఆదిమ సంఘం పాటించినటువంటి కలెక్టివ్ సిస్టమ్ అదే నన్ను ప్రేరేపించిందని కార్ల్ మార్క్స్. మరి అహింసా సిద్ధాంతం నాకు యేసయ్య బోధలోనే దొరికిందన్నారు మహాత్మా గాంధీ. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఎంచబడిన వాళ్ళు ఎవరైనా యేసయ్య పాదాల దగ్గర శిష్యులుగా కూర్చొని కావలసింది ఏదో ఒకటి ఆయన పాదాల దగ్గర ఏరుకోవాలి తప్ప, ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవ్వరూ యేసును తృణీకరించారు, అవమానించి చులకనగా మాట్లాడరు. ఏ విధమైన జ్ఞానము లేని పనికి మాలిన కుక్కలే యేసు ప్రభువు మీద మొరుగుతూ ఉంటారు. యేసును దూషించాడు, ద్వేషించాడు, అవమానకరంగా మాట్లాడాడంటే ఆడు పనికి వాళ్ళ చవట అని అర్థం. ఏమండి, ఈవెన్ ఏ మతములోనైనా సరే, రమణ మహర్షి గారు, స్వామి వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస గారు, మహాత్మా గాంధీ, ఎవరైనా యేసును గూర్చి చులకనగా మాట్లాడారంటే లేదు, గౌరవంగా మాట్లాడారు. ఆయనలో నుండి నేను నేర్చుకున్నాను అని చెప్పిన వాళ్ళే వీళ్ళు ఎవరైనా. కాబట్టి విశ్వానికి గురువైన విశ్వగురువు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయనే చెప్పాడు, నేనే గురువును బాబు, మీకు ఇంకెవడు గురువు లేడు, మీరెవరు గురువు అని చెప్పుకోవద్దు కూడా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడొద్దు, ఒక్కడే మీకు బోధకుడు. 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడొద్దు. హల్లెలూయా. ఆయన స్వయాన్న చెప్పుకున్నాడు, మీరు గురువులని ఎవడు పిలుచుకోవద్దు, పిలువబడవద్దు, ఒక్కడే మీకు గురువు, క్రీస్తు ఒక్కడే గురువు. గనక అసలు సిసలైన విశ్వగురువు ఎవరు చెప్పండి? యేసయ్య. ఎవడైనా ఆయన పాదాల దగ్గర ఉంటే ఏదో ఒకటి దొరుకుద్ది. ఇప్పుడు క్రైస్తవ్యం వద్దు, దేవుడు వద్దు, నాస్తికత్వమే మన శరణ్యం, నాస్తికత్వమే ప్రపంచాన్ని ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. మతం అనేది మత్తుమందు, రిలీజన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ మ్యాన్ కైండ్. మతం అనేది తీసి పారేయాలి అని చెప్పిన కార్ల్ మార్క్స్ కూడా మూల సూత్రం ఎక్కడ దొరికింది? యేసయ్య దగ్గర దొరికింది. జీసస్ క్రైస్ట్ వాజ్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ అని ఆయన అన్నాడు. కలెక్టివ్ సిస్టమ్. ఆ దినములలో ఎవడును తనకు కలిగింది ఏది తనదని అనుకోలేదు. అందరూ తమ కలిగింది అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ప్రతివాడు వాని వాని అక్కర కొలది పంచిపెట్టింది. దిస్ ఇస్ ద కలెక్టివ్ సిస్టమ్. ఇలాగ ఆదిమ కమ్యూనిజం ఉండింది,
మళ్ళా ఈనాడు మనకు అటువంటి కమ్యూనిటీ రావాలి అనేది కమ్యూనిజం. కమ్యూనిజం అనే పేరు అందులోంచి వచ్చింది. కాబట్టి మతం అనే దాన్ని అబాలిష్ చేయాలని చెప్పిన పరమనాస్తికుడికి కూడా ఎవరు గురువు అయ్యారు? యేసయ్య. చచ్చిపోయేటప్పుడు కూడా తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ చనిపోయిన మహాత్మా గాంధీ గారికి కూడా అహింసా సిద్ధాంతం ఎవరు నేర్పారు? ఆయన భగవద్గీత చదివితే అహింసాయుధం దొరకదు. ఏసైరా వాడు ఎవడైనా సరే బామెరదా బాబాయ్ అని చూడొద్దు ఏసేయమన్నాడు భగవద్గీతలో. భగవద్గీత చదివితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తయారవుతారు. అహింసాయుధం ఎక్కడ దొరికింది? కొండ మీది ప్రసంగంలో దొరికింది. గనక పరమ ఆస్తికునికి పరమ నాస్తికునికి కూడా మీ జీవితాశయాలు సిద్ధించాలంటే ఈ దినుసు, ఈ చిన్న పాయింట్ తీసుకోమని అందించినోడు ఎవడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి విశ్వగురువు ఎవరు? మోడీ గారు కానే కాదు, విశ్వగురు. అలాగే నాకు ఆయన గురువు అయ్యాడు. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు అందరూ సగం మంది ఏమో అయ్య బాబు నువ్వు చాలా పెద్ద జ్ఞానివురా బాబు, నీకు మేమే నేర్పిస్తాం అన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ద్వేషించారు. మొత్తం మీద నన్ను ఎవరు బడిలో చేర్చుకోలే. అప్పుడు యేసయ్య బడిలో చేరాడు. మరి నాకు దిక్కేది? అందరినీ రమ్మన్నాడు ఆయన కదా. ఆయన అనడు అమ్మో ఓఫీర్ బాబు నీకు నాకంటే ఎక్కువ తెలుసు అని అనలేడు కదా. ఆయన యేసయ్య అన్నాడు ఆ మాట. చెప్పో పనికి మనలోడు, నువ్వు పనికి రావురా నా శిష్యుడు అని కూడా అన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోమన్న పరమ గురువు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్ఠ గురువు. ఆయన పాదాల దగ్గర కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? ఆయన మాట్లాడే విండో ఏదంటే బైబిల్ అనే కిటికీ గుండా ఆయన దర్శనం ఇస్తాడు. బైబిల్ అనే కిటికీ గుండా ఆయన స్వరాన్ని వినబడజేస్తాడు. The Bible, the Holy Scriptures, it is the window through which we communicate with the Vishwa Guru, Universal Master. బైబిల్ పిచ్చిగా చదివేవాడు. తాగుపోతే ఎట్లా తాగుతాడో, తిండిపోతే ఎట్లా తింటుంటాడో, నేను అట్టగా బైబిల్ పోతూ నేను భయంకరంగా చదివేది. ఇక నాకు ఇంకో పని లేదు, ఊరికి రాత్రి పగలు ఒరే అంత చదవకరా నాయన పిచ్చోడు అయిపోతావు అనేవాళ్ళు. రోజంతా రాత్రి అంతా బైబిల్. ఏం చేస్తున్నాడు అంటే బైబిల్ ఏందిరా, మేమందరం భక్తులం కామా, విశ్వాసులం కామా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా అతి, ఏదైనా ఎవరు నేను ప్రేమించినా అతి, ఉతికినా అతి, అన్నీ అతి. ఇక బైబిల్ చదువుతుంటే భయంకరంగా చదివేటప్పుడు ఆ విశ్వగురువునే చాలాసార్లు అడిగాను, నువ్వు బైబిల్ సరిగా రాయించలేదు నాయన. మరి ఆయన ముందైతే 3 ఉన్నాయి కదా. మనుషుల ముందు మనుషులు అనొచ్చు, వీడు జ్ఞాని, బాగా తెలివితేటలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక బ్రదర్ అడిగాడు, నువ్వు వయసు మీద పడుతుంది, ఇన్ని సంగతులు ఎలా జ్ఞాపకం ఉన్నాయి మీకు? అసలు ఈ పాటికి మొత్తం మీ మైండ్ అవుట్ అయిపోవాలా? కుర్రోడి కంటే మీరు కడప మీద ఉన్నారు ఏం సార్ అంటే ఆయన కృప బాబు. లేదు సార్, ఏదో మాయ మంత్రం ఉంది మీరు చెప్పట్లేదు అని. ఫోటో తీసుకోవడానికి పోయినా, కళా ఫోటో స్టూడియో ఉంది కేపీహెచ్బి కాలనీ సెంటర్. సార్ ఏం సార్ మీరు ఏదయ్యా పరేషాన్ అవుతుంది? నేను అవును సార్. అరే మీరు చెప్పట్లేదు సార్ అంటున్నారు. అరే నేను ఫోటో తీసుకోవడానికి పోతే ఏందయ్యా నువ్వు సందర్భ శుద్ధి లేకుండా ఏంటి చెప్పట్లేదు అంటున్నావు? నా ఫోటో కాదు సార్, మీరు నిజం చెప్పట్లేదు సార్ అంటే ఏంటయా నీ కూడా వెంట మంచి లేదు సార్, మీకు అమృతం దొరికింది సార్, అమృతం తాగారు మీరు.
ఏంది సార్ 40 ఏళ్ల కిందట ఎట్లున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు మీరు అని అంటున్నాడు ఆయన. అరే రహస్యమే ఉంది చెప్పడానికి. ముందు ముందు గాడ్రేజ్ హెయిర్ డై, తర్వాత ఇప్పుడు లోరియలు, అంతకంటే ఏం లేదు బాబు. లేదు సార్, మీ మీ మాట తీరు మొత్తం అంతా కడక్ మీద. అప్పుడే ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు. 40 ఏళ్ళు బట్టి నన్ను చూస్తున్నాడు ఆయన. గాడ్రేజ్ లేదు, లోరియల్ లేదు, ఎంతమంది లేవు సార్. కాలనీలో అవన్నీ పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, కానీ వాడు ఎంతైనా వాడు ముసలోడు తెలుసు. నువ్వు ఇంకా కుర్రోడు అవుతావు, నువ్వు నిజం చెప్పట్లేదు అంటున్నాడు. సరే, ఏదేమైనా దైవ కృప. అందరి దృష్టికి నేను మరి ఒక వింతగా కనబడుతున్నా. నానాటికి మీకు వయసు తగ్గిపోతుందా? మీకు జ్ఞానం కూడా పెరిగిపోతూ ఉంది. మీకు అసలు మతిమరుపు రావడం లేదు. అన్ని వచనాలు ఎలా గుర్తుంటాయి, ఇన్ని విషయాలు ఎలా గుర్తుంటాయి అంటే దేవుని కృప. అందరి దృష్టికి నేను ఒకవేళ జ్ఞానినైనా, జ్ఞానస్వరూపుడైన యేసయ్య ముందైతే నేను కూడా పసిపాలుడినే. ఆయన ముందు పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడాను నేను. ఆయన ముందు చాలాసార్లు, ఏంటయ్యా బైబిల్ ఇలా రాశావు, బైబిల్ బాగోలేదు, నాకు అప్పగిస్తే నేను చాలా బాగా రాసేవాడిని అన్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను. అటువంటి సందర్భం ఇది కూడా. హెబ్రీ పత్రిక 2లో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ప్రారంభమై అని ఉంది కదా. ఇది తప్పు కదా ప్రభువా, ఇది కరెక్ట్ కాదు కదా. అట్టి రక్షణ యేసు బలి అగుట చేత, యజ్ఞమగుట చేత మొదలై అన్నాడు కదా. రక్షణ యేసు ప్రభువు వారి బలియజ్ఞము శిలువ మీద ఆయన మరణించడంతో మొదలైందా, లేక బోధించడంతో మొదలైందా? స్టార్టింగ్ పాయింట్ ఏది? స్టార్టింగ్ పాయింట్ అయితే శిలువ యజ్ఞమే రక్షణకు స్టార్టింగ్ పాయింట్ అని మనందరి కాన్సెప్ట్. మనందరి యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఆయన శిలువ మీద బలి కావడంతో, తిరిగి లేవడంతో మానవ జాతికి రక్షణ ప్రారంభమైంది. ఆయన ఊరికైనా బోధించాడు అనుకోండి, ఈ యజ్ఞం కాలేదనుకోండి. కాకపోతే అంతకుముందు చేసిన బోధల వల్ల రక్షణ ఉంటుందా? మన పాపాలను క్షమించేది ఏది చెప్పండి? రక్తమా, యేసు బోధల? రక్తమే. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యి. గనుక మనల్ని దేవునితో సమాధానపరిచేది యేసయ్య రక్తము. ఇదిగో నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. అసలు నిబంధనకు కారణం రక్తము. మనం పొందిన క్షమాపణకు మూలము యేసు రక్తము. ఆధారం, దేవుని కృపకు ఆధారమే రక్తం. గనక రక్షణకు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి అంటే యేసు రక్తమును చిందించుట, సిలువలో మరణించి తిరిగి లేవడమే రక్షణ కార్యానికి ప్రారంభం. అవునా కాదా? మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? ఇట్టి రక్షణ అది అట్లా రాయొద్దు. బైబిల్ నాకు రాయడం అప్పగిస్తే, అట్టి రక్షణ ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల వలన ఆరంభమై పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను దేవుణ్ణి కొన్ని 100 సార్లు అడిగా, మొత్తం ఆడి నుంచి ఆది కాండం నుండి ప్రకటన దాకా కొన్ని 100 సార్లు. ఏ గలత్ है ना प्रभु जैसा नहीं लिखना और बेहतर अच्छा लिखना. నాకు చెప్పేది ఉండే, నేను మంచిగా రాస్తానంటే
యేసయ్య ప్రతిసారి నవ్వాడు. నన్ను ఎప్పుడు కోపగించుకోలేదు ఆయన, నవ్వాడు. అందుకే నీకు అప్పగించలేదు, నువ్వు ఇంకా మంచిగా రాస్తావు, కానీ నేను చెప్పింది రాయి. అప్పుడు అది నీ వాక్యం అవుతుంది తప్ప దేవుని వాక్యం అవుతుంది. అది నా వాక్యం కాదు, నీ వాక్యం అవుతుంది. బైబిల్ ఇలాగే ఉండాలి. నీకు అర్థం కాని సంగతులు, నీకు నచ్చని సంగతులు, ఇది లాజికల్ కాదు, అది కాదని నువ్వు అనుకుంటావే, అదంతా ఉండాలి. అట్లా ఉంటేనే దేవుని వాక్యం. తర్వాత ఎప్పుడుకో అర్థమవుతుంది అన్నమాట, ఓహో నా తలంపు తప్పని. అట్లా నేను అనుకున్నది ఇంకొక సందర్భం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాడు అంటే ఎంత బాగుండేది కదా. ఆయన అట్లా అనలేదు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు అనగానే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. తండ్రి ఎవరు? మళ్ళా తండ్రి వేరేనా అంటే ఆయన దేవుడా? మరి ఈయనెవరు దేవుడు కాదా? మరి త్రిత్వాన్ని కూర్చున్న గొడవ అంతా వచ్చేది. ఎందుకు అనవసరం గొడవ రేపటము? నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాడు ఎందుకు అనాలి? సింపుల్గా మోక్షానికి రాడంటే సరిపోదా? అక్కడ ఒక వివాదానికి ప్రారంభం నువ్వే పెట్టావు. అట్లా రాయొద్దు, మంచిగా రాయాలి అని చాలాసార్లు దేవునితో నేను మాట్లాడాను. అవన్నీ పిచ్చి మాటలే. అవన్నీ నేను మాట్లాడిందంతా పిచ్చి తెలియదు. మానవునికి ఉన్నదంతా పిచ్చి తెలివి. ఎప్పుడైతే బైబిల్ను ప్రశ్నిస్తున్నాడో అది పిచ్చి తెలివి. తెలివని అనుకుంటాడు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన నవ్వుతాడు, మహాదేవుడు. వద్దురా అలాగ మాట్లాడు, బైబిల్ ఇలాగే ఉండాలి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఎందుకు ప్రారంభమైందంటే, బోధించుట అంటే తెలియని సంగతులు తెలియపరచుట అని అర్థము. తెలియని సంగతులు తెలియపరచుట అనగా అజ్ఞాన కాలములకు ముగింపు పెట్టి విజ్ఞాన కాలము ఆరంభించుట. అది అంత పెద్ద ఖతర్నాక్ ముడి నాట్ అక్కడ ఉందన్నమాట. అలాగా దేవుడు వాక్యాన్ని రాయించాడు. ఇంత గొప్ప గ్రంథాన్ని ఏ మానవుడు రాయలేడని నేను ఒక 1000 సార్లు ఇంకెక్కువ అనుకొని ఉంటాను. ఆయన బోధించటముతో ఏం ప్రారంభమైంది? అజ్ఞాన కాలానికి ముగింపు పెట్టి విజ్ఞాన కాలం స్టార్ట్ చేశాడు. అందుకని అపొస్తలుల కార్యాలు 17:30 ఏమన్నాడంటే, ఇంతకుముందు నడిచినవన్నీ అజ్ఞాన కాల అంటే జ్ఞానము లేని కాల. ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేవి. మనుషులు తప్పులు చేస్తానే ఉన్నారు, లాజిక్ లేకుండా, తర్క విరుద్ధంగా, న్యాయం లేకుండా ప్రవర్తిస్తానే ఉన్నారు. దేవుడు సరేలే పోని జ్ఞానం లేనోళ్ళు ఇంకేం చేస్తారులే అనుకున్నాడు. కానీ ఇప్పుడైతే విజ్ఞాన కాలం వచ్చింది. చూసి చూడనట్టుండే కాలం కాదు, అన్నీ జాగ్రత్తగా దేవుడు పట్టించుకునే కాలము. ప్రతి చిన్న పొరపాటును తప్పును పట్టించుకుంటాడు, లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. తెలివిలేని కాలం ఆ రోజుల్లో. లోతు కుమార్తెలు అంటారు, అది అజ్ఞాన కాలం బాబు. ఇప్పుడు విజ్ఞాన కాలం. ఈవెన్ దావీదు కూడా అజ్ఞాన కాలాల్లోనే ఉన్నాడు. ఆయన విశ్వాస వీరుడే కానీ అప్పటికింకా మెస్సియా వచ్చి లోకానికి దైవ జ్ఞానమును అందించలేదు. ఇంకా పాత నిబంధనలోనే ఉన్నాడు. తనకు తెలిసిన కొద్ది జ్ఞానముతోనే దేవుణ్ణి మెప్పించాడు దావీదు. కానీ ఇప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం వచ్చింది యేసయ్య ద్వారా. పాత నిబంధన కాల ప్రవక్తలందరూ కూడా వాళ్ళు బ్రతికిందంట ఏం కాలం అట? జ్ఞానకాలం. కనుక పాత నిబంధన ప్రవక్తలు చేసిన తప్పులు కానీ పొరపాట్లను కానీ మనం స్టాండర్డ్గా తీసుకోవడానికి వీల్లేదు. వీఆర్ లివింగ్
ఇన్ అ మోర్ ఎన్లైటెన్డ్ జనరేషన్, మోర్ ప్రివిలేజ్డ్ జనరేషన్. ఇప్పుడు మనకు అట్లా వాళ్ళు చేశారు కదా నేను కూడా చేస్తానంటే తోలు ఊడిపోతుంది, పగిలిపోతుంది. వాళ్ళు వేరు, వాళ్ళ నుంచి నేర్చుకునే మంచిది ఏదైనా ఉంటే నేర్చుకో, భక్తి నేర్చుకో, విశ్వాసం నేర్చుకో. అంతేగాని తప్పులు చేయడానికి వాళ్ళను నువ్వు ప్రమాణంగా ఎంచుకోవద్దు. ఒకసారి నేను ప్రసంగం చేశాను, ఆడోళ్ళు మగోళ్ళు చెప్పినట్టు వినాలి, భర్తలు చెప్పినట్టు వినాలి అని అందరూ అంటుంటారు. అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు, సారా చెప్పినట్టు విను, సారా చెప్పినట్టు వినన్నాడు. కనుక మగోళ్ళు కూడా భార్య చెప్తే వినాలి అని ప్రసంగం చేస్తే ఒకడు వచ్చి అంటాడు నాతో, నేను విందాం అనుకుంటున్నాను సార్, కానీ సారా చెప్పినట్టు మా ఆవిడ చెప్పట్లేదు. అంటే సారా ఏం చెప్పింది? ఆగారం చేసుకోవచ్చు, అట్లా చెప్తే ఎవరు వినరు సార్, అందరు వింటారు. అతి తెలివి. అట్లా మంచి మాటలు చెప్తే వినమా సార్? తప్పకుండా వింటాను, వెంటనే వింటా, క్షణం లేట్ లేదు. అట్లాంటి పిచ్చి మాటలు అన్నీ కాదు, అవన్నీ అజ్ఞాన కాలాలు. అక్కడ మనకి ఏదైనా భక్తి జీవిత సూత్రాలు ఏవైనా ఉంటే అవి నేర్చుకోవాలి తప్ప అన్ని విషయాల్లో వాళ్ళు మాదిరి పురుషులే కాదు, కొన్ని విషయాల్లోనే. అబ్రహాములో నుండి ఎంత నేర్చుకుంటావో అంత నేర్చుకో. ఆయన పొరపాట్లు మాత్రం మనకు అనుకరణీయము కాదు, అనుకరించాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇప్పుడు దావీదులో నుండి ఎంతో నేర్చుకుంటాం, కానీ మనం అనుసరించకూడని ఒక విషయం అయితే ఉంది. అలాగ భక్తులందరిలో, ఎందుకంటే అవన్నీ అజ్ఞాన కాలాలలోనే పరిమళించిన భక్తి పుష్పాలు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి అజ్ఞాన కాలంలోనే వాళ్ళు అంత ప్రార్థన చేస్తే విజ్ఞాన కాలంలో నువ్వెంత చేయాలి అనేది పాయింట్. అజ్ఞాన కాలంలోనే వాళ్ళు తమ ఏక కుమారుణ్ణి కూడా బలివ్వడానికి సిద్ధపడితే ఈ విజ్ఞాన కాలంలో నువ్వెంత చేయాలి అనేది పాయింట్. అజ్ఞాన కాలంలోనే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తన సొంత ఇంటిని, స్వజనములు, బంధువర్గాన్ని వదిలేసి అబ్రహాం బయలుదేరితే, ఇంత విజ్ఞానం వచ్చిన కాలంలో 66 గ్రంథాల లేఖనం నీకు దొరికిన తరువాత, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తరువాత నువ్వు దేవుని కొరకు ఏమాత్రం త్యాగాలు చేశాం అనేది పాయింట్. ఆ లైన్లో, ఆ వరుసలో ఆలోచించాలి. కానీ మనం పాత నిబంధన కాల భక్తులలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఆదర్శంగా తీసుకోవద్దు. మనకు ఆదర్శ పురుషుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరైనా కొంతవరకే ఆదర్శము, యేసయ్య మనకు సంపూర్ణ ఆదర్శం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరైనా కొంతవరకే మనకు మాదిరి, యేసు ప్రభు వారు 100% మాదిరి పురుషుడు. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉన్నాడు, పౌలు భక్తుడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి అన్నాడు ఆయన. లెనార్డ్ రావెన్ హిల్ గారు మీరు చదివితే, వై రివైవల్ టారీస్ అనే బుక్లో మీరు చదివితే ఈ స్టేట్మెంట్ మీకు దొరుకుతుంది. ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు కాపీ ద కాపీ. కాపీని చూసి మళ్ళీ కాపీ కొట్టడం సేఫ్ కాదు. బట్ విత్ వన్ ఎక్సెప్షన్, it is safe to follow Paul. He imitated Christ so perfectly, you can copy Paul and be a good Christian. ఒక కాపీని చూసి మళ్ళీ కాపీ కొడితే చాలా చేంజ్ వచ్చేస్తుంది. కానీ పౌలు అట్లా కాదు. క్రీస్తునే అనుకరిస్తే ఎంత శ్రేష్టంగా నీవు ఉంటావో, అలాగే పౌలును అనుకరించిన అంత ఉత్తమ భక్తుడిగా అనే విషయం లెనార్డ్ రావెన్ హిల్ గారు రాస్తారు. మీరు ఆ బుక్
చదివారో లేదు, చదవని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చదవండి తప్పకుండా. దేవుని బిడ్డలారా, విజ్ఞాన కాలము. ఇదేం కాలము? ఎందుకు విజ్ఞాన కాలం చెప్పండి? అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది బోధలు మనకు ఉన్నాయి. యేసు ప్రభువు వారు బోధించి అపోస్తలులనే తన నోళ్ళుగా ఆయన వాడుకొని, అపోస్తలులందరూ దేవుని నోరు, యేసయ్య నోరు, వాళ్ళ ద్వారా దివ్యమైన ఉపదేశాన్ని సంఘానికి అనుగ్రహించి ఆ అపోస్తలిక బోధల పునాదుల మీద సంఘాన్ని కట్టాడు. కాబట్టి ఇది విజ్ఞాన కాలం. 66 గ్రంథాల లేఖనాలు మనకు సంపూర్ణంగా దొరికినాయి కాబట్టి ఇది విజ్ఞాన కాలం. సర్వసత్యములోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి ఇది విజ్ఞాన కాలం. ఆయన మీకు అన్ని విషయాలు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన బోధకుడు. మీ మీద ఉన్నటువంటి అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించుచున్నది అని చెబుతున్నాడు. 1 యోహాను 2:27 చూడండి. 1 యోహాను 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము అన్నాడు. ఏంటి బోధిస్తోంది మనకు? ఆయన ఇచ్చిన అభిషేకం మీకు ప్రతి విషయాన్ని గురించి బోధిస్తోంది. సమస్తము ఎరిగిన వాడు, అన్నిటిని మీకు బోధించగలిగిన వాడు మీ హృదయం లోపల ఉన్నాడు గనుక ఇప్పుడు మీరు అజ్ఞాన కాలంలో లేరు. ఎక్కడున్నారు మీరు? విజ్ఞాన కాలంలో ఉన్నారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను గాని, చదవండి, ఇప్పుడైతే అంతటను అందరూను, హల్లెలూయా, ఇప్పుడైతే అంతటను అందరూను మారు మనస్సు పొందవలెనని ఇప్పుడైతే మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు మనకు ఎక్స్క్యూజ్ అనేది లేదు. తప్పంటూ జరిగితే సరేలే అని చూసి చూడకుండా ఉంటాడనేది ఇప్పుడు లేదు. మరి ఏం చేస్తాడు? విరుచుకుపడి ఉగ్రమూర్తిగా మనల్ని సర్వనాశనం చేసేస్తాడా అంటే అలా కాదు. ఆయన వచ్చి నీ మీద కోపాన్ని ప్రదర్శించక ముందే నీలోని లోపాల మీద నువ్వే కోప్పడాలి. నీలోని అపవిత్రతల మీద నువ్వే కోప్పడాలి. అకౌంట్ అనేది ఉంది. పర్వాలేదు భయ్, చల్తా హే, చల్తీ కా నామ్ గాడి, ఆ మాత్రం చెయ్యనోడు ఎవడు, మనుషులమే కదా, తప్పులు మనుషులు కాకపోతే దేవుడు చేస్తాడా, దేవదూతలు చేస్తారేంటి అని అనుకోవద్దు. ఇది విజ్ఞాన కాలము కనుక చూసి చూడనట్టుగా దేవుడు ఊరుకోడు. నువ్వు దేవుని బిడ్డవుగా నీవు కూడా చూసి చూడనట్టుగా ఊరుకోవద్దు. అది సందేశం. చూచి చూడనట్టుగా నువ్వు కూడా ఉండొద్దు. నీలోని లోపాలను నువ్వు చూసి చూడనట్టుగా ఊరుకోవద్దు. నీలోని పాపాలు, లోపాలు, దోషాలు, వాటిని నువ్వు పర్వాలేదు అని అనుకోవద్దు. వాటి విషయం నువ్వు ముందు కోప్పడాలి. దేవుడు కోప్పడతాడండి నేను తప్పు చేస్తే అని పిచ్చి ప్రశ్నలు వేయకు. అరే, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా నీవెందుకు కోప్పడటం లేదు అది చెప్పు నాకు. దేవుడు నీ మీద కోప్పడతాడో లేదో అది తర్వాత ఆలోచన చేద్దాం. నీకెందుకు కోపం రాలేదు? నీలో తప్పు జరిగినప్పుడు, లోపము నీకు కనబడినప్పుడు నీకెందుకు కోపం రాలేదు? నీకెందుకు ఆవేశం, ఉద్రేకము, బాధ ఎందుకు రాలేదు? ఇంకా దేవునితో నీవు మమేకం కాలేదు. దేవుని మనస్సు నీలోనికి రాలేదు.
దేవుని స్వభావం నువ్వు ధరించుకోలేదు. ద పాయింట్ ఈజ్ నాట్ వెదర్ గాడ్ విల్ బి యాంగ్రీ అగేన్స్ట్ యువర్ సిన్స్ ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద రియల్ పాయింట్ ఈజ్ వై ఆర్ యూ నాట్ యాంగ్రీ. తన దోషమును గురించి దేవుడు దిగి వచ్చి కోపడక ముందు తానే మండిపడి కోపపడేవాడు నిజమైన దేవుని బిడ్డ. ఆయన రెండో రాకడలో వచ్చి నేను ఉతుకుతాడో తోలు ఊడదీస్తాడో అది అక్కడ దాకా ఎందుకు ఆయన పెండింగ్? అప్పటిదాకా ఎందుకు మురక పెడతావు కేసు? నీలో ఏదైనా లోపం కనపడ్డప్పుడు వెంటనే నువ్వెందుకు కోప్పడవు? పక్కోడినైతే చూసి అబ్బో అలా చేయవచ్చా, ఇలా చేయవచ్చా అని కులుకుతావు. వాడు అలా చేయవద్దు ఇలా అని నాన్ సెన్స్ అంతా మాట్లాడతావు. నిన్ను గూర్చి నువ్వు మాట్లాడు. నేను దేవుని బిడ్డను కదా, నమ్మి బాప్తిస్మం పొందాను కదా, నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మించాను కదా, బైబిల్ గ్రంథం పట్టుకు తిరుగుతున్నాను కదా, యేసే నా రక్షకుడని చెబుతున్నాను, దేవుడు నా కన్న తండ్రిని చెప్పుకుంటున్నాను, నమ్ముకుంటున్నాను, నిత్య మహిమ ప్రపంచమే నా నిత్య నివాసం అని చెప్పుకుంటున్నాను, ఈ లోకము నుండి వేరై రక్షణ పొందాను. అలాంటి నాలో నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి ఈ లోకంలో దేవుని ప్రతినిధిగా దేవుడు నిలబెట్టిన నాలో ఈ విషయం ఇలా జరగొచ్చా, ఎంత ఘోరము అనే భావన నీకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడిని అడుగు, దేవా నేను తప్పు చేస్తే నువ్వు కోపడతావా అని అడిగితే ఆయన అంటాడు, పిచ్చోడా నేను కోపడతానా లేదని అడక్కురా తిక్కలోడ, నువ్వు ముందు కోపడు. మన తప్పును గూర్చి మనమే కోపపడడమే మారు మనస్సు పొందటం. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనస్సు అనే మాటకు ఒక చక్కని సుందరమైన నిర్వచనం ఏంటంటే మన తప్పును గూర్చి మనమే కోపపడడం, మన తప్పును గూర్చి మనమే అసహ్యించుకోవడం, అది మారు మనస్సు. తప్పును సమర్థించుకోవడము మారు మనస్సు కాదు, అసలు అది భక్తి జీవితమే కాదు. సమర్థించుకోవద్దు. ఏదైనా చిన్న లోపము కనబడినా నువ్వే దేవుడైపోయినట్టు, నీవే న్యాయాధిపతి అయినట్టు, నీవే తీర్పరి అయినట్టు ఆ తప్పును చూసి నీవే అసహించుకోవాలి. కోపాగ్నితో భగ్గున మండిపోవాలి, మండిపడాలి. ఇట్లాంటి బ్రతుకు నాకు ఇంకొక్కసారి ఆ మార్గం నడవని నేనంతే. తండ్రి క్షమించు, నీ వైపు తిరుగుతున్నాను, ఇంకెప్పుడు అలా జరగదు తండ్రి, నీవే నాకు సహాయం చెయ్యి అనే ఒక గొప్ప క్రైసిస్ ఎక్స్పీరియన్స్ మనలో ఉండాలి. మారు మనస్సు ఎవరు పొందాలి అంటే అందరూ పొందాలి. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు పొందాలి అంటే అంతటా పొందాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టు ఉండేది, కానీ ఇప్పుడైతే అంతటను అందరూను మారు మనస్సు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులందరికీ అంటే రక్షణ పొందని వాళ్ళు జీవార్థమైన మారు మనస్సు పొందాలి. రక్షణ పొందని వాళ్ళు పాపములలో అపరాధములో చచ్చిన వారుగా ఉన్నారు కనుక వాళ్ళు జీవార్థమైన మారు మనసు పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ కొనసాగించుకోవడానికి రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి. అంతటను అందరూను రక్షణ పొందిన వారిలో విశ్వాసులు మారు మనసు పొందాలి, పాస్టర్లు మారు మనసు పొందాలి, బిషప్పులు, సంస్థల నాయకులు, పరిచారకులు అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందనక్కరలేని మనిషి ఒక్కడైనా లేదు. అంతటా అందరూ
నిరంతర మారు మనస్సు పొందాలి. బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే. ఎన్ని సంగతులు ఒక్కటే 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 అని చెప్పు. మారు మనస్సు మాత్రం ఒక్కటి కాదు, ఒకసారి కాదు, ప్రతిదినం పొందాలి, ప్రతి గంట పొందాలి. Repentance is a continuous attitude of a holy Christian who is a perfectionist. పరిపూర్ణతవాదిగా ఉన్నటువంటి, పరిపూర్ణతను ప్రేమించే భక్తి సాధకునిలో ఉండే నిరంతర మానసిక వైఖరి మారు మనస్సు, మారు మనస్సు, ప్రతి క్షణం మారు మనస్సు, మారు మనస్సు. ఏది తప్పో, ఏది అసహ్యమో, ఏది దేవునికి ఇష్టం లేదో అది కంట పడగానే, అది కనిపించగానే చచ్చ అని అసహించుకొని దేవుని తట్టు తిరుగుతూ ఉండాలి. ఆ అబద్ధం, ఆ అపవిత్రత, ఆ అసంపూర్ణత, వాటన్నిటికీ ముఖం తిప్పేసి దేవుని వైపు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు తిరుగుతూ 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 ఉండటమే నిరంతర మారు మనస్సు, అనుదిన మారు మనస్సు. ఎప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందమన్నా. అందుకే ఆ మూల వాక్యం చదివాను. దేవుడు యెజబెలు కట మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చి తినన్నాడు కదా. ఇప్పుడు చదవండి మూల వాక్యం మళ్ళీ. మారు మనసు పొందుటకు నేను దానికి, అంటే దేనికి సమయం ఇచ్చాడు ఆయన? నేను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది ఎంత డేంజర్ మనిషి అంటే, జారత్వము చెయ్యమని నా దాసులకు బోధించుచున్నది, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినండి అని నా దాసులకు బోధించుచున్నది. మరి నా దాసులకు తప్పుడు బోధలు చేస్తున్నటువంటి ఆ యెజబెలుకు కూడా నేను ఒక ఛాన్స్ ఇచ్చాను. అది నాశన పాత్రురాలు, అయినా దానికి నేను ఒక ఛాన్స్ ఇచ్చాను. ఏం చేయమని? మారు మనస్సు పొందమని నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది మారు మనసు పొందనొల్లదు అని 22లో అంటాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఏమండి, దానికి మారు మనసు పొందమని టైం ఇచ్చాను. దానితో ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, ఆమె దుర్బోధనను స్వీకరించి అసత్యములో నడుస్తున్న వాళ్ళు, ఆధ్యాత్మిక వ్యభిచారులు, వాళ్ళు మారు మనసు పొందాలి. యెజబెలు మారు మనసు పొందాలి. ఆమె బోధల చేత అపవిత్రులైన ఆధ్యాత్మిక వ్యభిచారులైన విశ్వాసులు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే గాని నేను వారిని బహుశ్రమల పాలు చేత. మారు మనసు పొందితేనే గాని. ఇదే మాట స్ముర్ణ, ఫిలదెల్ఫియా సంఘాలకు తప్ప మిగిలిన 5 సంఘాలకు చెప్పాడు ఆయన. మారు మనస్సు పొందు అనే మాట స్ముర్ణ సంఘానికి రాసిన లేఖలో లేదు, ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన లేఖలు లేదు. మిగతా అన్ని సంఘాలకు రాసిన లేఖలు, ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరంలో, పెర్గము సంఘానికి రాసిన ఉత్తరంలో, తుయతైరా సంఘానికి రాసిన ఉత్తరంలో, సార్దీసు సంఘానికి రాసిన ఉత్తరంలో, లవోదికయ సంఘానికి రాసిన ఉత్తరంలో, అన్ని సంఘాలలో మారు మనస్సు అనే మాట
రాయబడి. మారు మనసు పొందండి, పొందండి. గాడ్ ఈజ్ కాలింగ్ ఆల్ ద చర్చెస్ అంటూ రిపెంటెన్స్. అందరూ మారు మనసు పొందండి. సంఘములారా, సంఘ కాపరులారా, విశ్వాసులారా, మారు మనసు పొందండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని నువ్వు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నాశనమే జరిగిపోతుంది. నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతు. దీపస్తంభం అంటే సంఘం అన్నాడు. మారు మనసు పొందాలి, లేకపోతే అసలు సంఘమే లేకుండా పెరికి వేస్తాను, పెకలించి వేస్తాను. నీ దీపస్తంభమే లేకుండా చేస్తానని సంఘపు దూతకు చెబుతున్నాడు. ఎఫెసు సంఘపు దూత, నీ దీపస్తంభం నీకు లేకుండా చేస్తాను, అన్లెస్ యు రిపెంట్. తర్వాత పెర్గములో 16:2-16 చూడండి. కావున మారు మనస్సు పొందుము, దేవునికి స్తోత్రం, లేకపోతే నేను వచ్చి నీతో యుద్ధం చేస్తాను. ఎఫెసు సంఘమా మారు మనస్సు పొందు. తర్వాత పెర్గము సంఘమా మారు మనస్సు పొందు. తుయతైర సంఘమా మారు మనస్సు పొందు. 3వ అధ్యాయము దయచేసి 3వ వచనం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. సార్దీసు సంఘం పేరుకు మాత్రమే బ్రతుకున్నది, కానీ నిజానికి అది మృతమైన సంఘం. నువ్వు చచ్చిన వాడవే. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు మారు మనస్సు పొందాలి. అంటే ఛాన్స్ అయితే ఉంది. పేరుకు మాత్రమే బ్రతుకున్నాడు, చచ్చిపోయిన స్థితిలో ఉన్న వాడు కూడా దేవుని తట్టు తిరిగి రావడానికి, మళ్ళుకోవడానికి ఒక అవకాశం ఆయన ఇస్తున్నాడు. ఎఫెసు సంఘం మొదటి ప్రేమను వదిలేసింది. దేవుడు తృణీకరించలేదు, తిరస్కరించలేదు. మళ్ళీ రమ్మని, రావడానికి అవకాశం ఇస్తున్నాడు. సార్దీసు సంఘము తర్వాత లవోదికయ సంఘము, అన్నిటికంటే వర్స్ట్ స్పిరిచువల్ కండిషన్లో ఉన్నటువంటి సంఘము. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడు 3:17లో, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు. ఈ సంగతులు నీకు తెలియదు. నువ్వు దిగంబరుడు, బట్టలు లేకుండా నువ్వు సిగ్గుపోతా ఉంది. అందరూ నీ దిశములను, నీ నగ్నత్వాన్ని చూస్తున్నారు, కానీ అది నీకే ఫీలింగ్ లేదు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు, నీ సిగ్గుపోతా ఉంది. నువ్వేమో నా అంత గొప్పోడు లేడు అనుకొని తిరుగుతున్నావురా. నువ్వు దౌర్భాగ్యుడు, నాకేం కొదవలేదంటావు. ఆధ్యాత్మికంగా దేవుని సత్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఈ లోకాన్ని చూడనక్కర్లేదు, దేవుణ్ణి అయితే చూడాలి, దేవుని సత్యాన్ని అయితే చూడాలి, వాక్య సారాంశాన్ని అయితే చూడాలి. దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను అయితే చూడాలి. అవేవీ లేవు నీకు. అయ్యో, నాకు మనోనేత్రాలకు దేవుని రహస్యాలు గ్రహించే దృష్టి లేదే అనే జ్ఞానం లేదు. ఈ పాపలోకాన్ని చూస్తున్నానని మురిసిపోతున్నాం. అలాంటి దౌర్భాగ్యుడు వీడు. ఏంటంటే, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, ధనవృద్ధి చేశానని అనుకుంటున్నావు. నిన్ను నోట్లోంచి ఉమ్మేద్దాం అనుకుంటున్నా. 16 అన్నాడు. ఎప్పుడైనా 16 వచ్చి, నువ్వు వెచ్చగానైనాను 16 చల్లగానైనా వెచ్చగానైనాను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా నువ్వు లేవు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయడం అంటే పర్మనెంట్ రిజెక్షన్.
ఎవరైనా మైండ్ సరిగా ఉన్నవాళ్ళు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా నోట్లోంచి ఉమ్మివేసిన దాన్ని, అరేరే ఉమ్మేసాను మళ్ళా దాన్ని నేను లోపలికి తీసుకుంటే బాగుండని పోయి నాకుతారా? అలా పిచ్చోడు తప్ప ఎవడు చేయడు. సౌండ్ మైండ్ ఉన్నోడు ఎవడు చేయడు. నోట్లోంచి ఉమ్మేస్తాను అంటే ఐ విల్ రిజెక్ట్ యూ, ఐ విల్ కాస్ట్ యూ అవే పర్మనెంట్లీ. శాశ్వత తిరస్కారం, నిన్ను శాశ్వతంగా నేను రిజెక్ట్ చేయాలనుకుంటున్నా. అంత బాధ, అంత కోపం వచ్చింది యేసయ్య. అంత భ్రష్ట సంఘము, సర్వభ్రష్ట సంఘం అయితే కూడా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనసు. 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు, అంటే ఈ దౌర్భాగ్యుణ్ణి, దిగంబరిని, వాడి యొక్క దౌర్భాగ్యతను వాడే గ్రహించలేక నాకేమీ కొదవలేదని విర్రవీగుతున్నటువంటి ఈ యొక్క సర్వభ్రష్టుడైపోయి తన సంగతి తానే ఎరుగనటువంటి ఈ ఆధ్యాత్మిక భ్రష్టుణ్ణి, దరిద్రుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడట. నేను ప్రేమించు వారందరినీ గద్దించి బుద్ధి చెప్తున్నాడు, శిక్షిస్తున్నాను. మరి లవోదికయతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించే వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, గద్దిస్తావు, శిక్షిస్తావు. లవోదికయ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే వాణ్ణి కూడా నేను ప్రేమిస్తున్నాను, వాణ్ణి కూడా నేను ప్రేమిస్తున్నాను కనుక నేను ఒక ఛాన్స్ ఇస్తున్నా. నీవు ఆసక్తి కలిగి మారు మనసు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఎవ్రీవన్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఎవ్రీవన్ టు రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్. ఎంత గొప్ప దేవుడు అండి. యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. అంటే యెజబెలు అనే స్త్రీని ఉండనివ్వడమే క్షమించరాని తప్పు. ఉండనిచ్చినోడే తప్పు చేసిన వాడైతే ఆ స్త్రీ ఎంత భయంకరమైన స్త్రీ, ఎంత అపవిత్రురాలు, సంఘమంతా చెడగొట్టినటువంటి దౌర్భాగ్యురాలు. దేవుడు అంట దానికి నేను ఛాన్స్ ఇచ్చాను, మారు మనసు పొందమని. దానికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి ప్రభువా? ఏక్ మార్ దో టుకుడా కత్తి తెచ్చేసి నరికి పడేయాలి కానీ ఏం దేవుడు అండి మన దేవుడు! ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత విచిత్రమైన దేవుడు! ఆ పనికి మాలిన దాన్ని ఉండనిచ్చావు కనుక నీ మీద తప్పు మోపుచున్నానంటే ఆమె మీద ఎంత ద్వేషం ఉండాలి ఆయనకు! నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం అన్నీ నాకు తెలుసు. నీ మొదటి క్రియల కంటే ఆఖరి క్రియలు ఇంకా ఎక్కువైనాయి. అన్ని మంచి లక్షణాలున్న ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఆ యెజబెల్ అనే పనికి మాలిన దాన్ని ఉండనిచ్చాడు అంటే ఎంత అసహించుకుంటున్నాడు దాన్ని ఉండనిచ్చేవేమిట్రా నువ్వు, ఇది నీ తప్పు అన్న తర్వాత దాన్ని ఏం చేస్తావు ప్రభా? కైమ కొట్టేద్దామా అని అంటే మారు మనసు పొందుటకు నేను అవకాశం ఇచ్చి తిని కానీ అది పొందనొల్లదు. యెజబెలు ఎప్పటికైనా మారు మనసు పొందుతుందా అంటే పొందనొల్లదు అని ఆయన చెప్తున్నాడు. అది పొందదు అనేది వేరే సబ్జెక్ట్. కానీ దేవుడు ఎటువంటి వారికైనా మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చే ప్రేమామయుడు. అందరికీ అవకాశం ఇస్తున్నాడు, కొందరు పొందరు. ఆమె పొందదు, ఆమె నరక పాత్రలు వెళ్ళిపోతుంది. దేవుని తలుపులైతే తెరిచే ఉన్నాయి. తెరచిన పరలోక ద్వారాలను నిర్లక్ష్య పెట్టి నాకు నరకమే కావాలని కొందరు మూర్ఖులు వెళ్ళిపోతున్నారు.
వాళ్ళకు ఛాన్స్ లేక కాదు, దేవుడిచ్చిన ఛాన్స్ వాళ్ళు ఉపయోగించుకోలేదు కనుక నరకానికి వెళ్ళిపోతున్నారు. అంతటా అందరూ మారు మనసుకున్నారు. కానీ కొంతమందే పొందుతారు, కొంతమందే పరలోకానికి వస్తారు. రక్షణ పొందువారు కొంతమందే. మారు మనసు పొందటానికి అందరికీ ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి, నేను ఎక్కడ దేవుని దుఃఖపరుస్తున్నా? అసలు నవీన స్వభావం వచ్చిందా? ఏమండి, నేను రక్షణ పొందిన తరువాత ఎన్ని సంవత్సరాలైంది? రక్షణ పొందని వాళ్లకు భిన్నంగా ఏమైనా నేను ఆలోచించగలుగుతున్నానా? రక్షణ పొందకుండా ఉంటే ఎలా ఉండేదో నా మైండ్ ఇప్పుడు అలాగే ఉందా? ఒకవేళ రక్షణే పొందలేదు అనుకోండి, ఎలాగ ఆలోచిస్తానో ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తుంటే ఇంకా రక్షణ ఏం పొందినట్టు? మన సంఘంలో ఒక తల్లిగారు రక్షణ పొందారు, నాకు ఇష్టమైన ఆత్మీయ బిడ్డ. వాళ్ళ అబ్బాయికి నేను సువార్త చెప్పి, బాబు మీరు కూడా రక్షణ పొందాలి అని చెప్తే అన్నాడు, ఏం అంకులు, ఏం రక్షణ? మా అమ్మ అయితే ప్రభువుని నమ్ముకుంది, కానీ ఒక ప్రశాంతత లేదు, ఒక నిదానం లేదు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు, భయపడతారు, కలవరపడి అందరినీ కలవర పెడతారు. మీరున్నారనుకో, మిన్ను విరిగి మీద పడుతున్నా ప్రశాంతంగా ఉంటారు. అలాగా ఆమె తయారు కాలేదు. రక్షణ పొంది ఆమె 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. ఆమె కంటే మేమే బెటర్గా ఉన్నాము. రక్షణ పొందితే మాకు భయం, ఆమెలాగా అవుతామేమో మేము అంటున్నాడు వాళ్ళ అబ్బాయి. రక్షణ పొందిన వాళ్ళు ఎలాగుండాలి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. యెషయా 26:3. ప్రతిదానికి చిన్న చిన్న దానికి గందరగోళమే, గడబిడి చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా మనస్సు దేవుని మీద ఆనుకోలేదు. నీవు ఏపాటి దేవుణ్ణి నమ్మావో, ఎంతవరకు దేవుని మీద ఆధారపడ్డావో, ఎంతవరకు ఆయన్ని ఆశ్రయించావో తుఫాను వచ్చినప్పుడే తెలుస్తుంది. తుఫాను రాకముందు అందరూ భక్తుడే, కానీ తుఫాను వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎంతో అప్పుడు తెలుస్తుంది. తుఫాను వస్తే ఈ లోక సంబంధులు కూడా భయపడతాం. మరి నీవు మనం వేరండి. నీతిమంతుడు దుర్వార్తకు చెడియడు. నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, బ్రతుకుల్లో ఉన్నాయా అనేది ప్రశ్న. బైబిల్లో ఉన్న విషయాలు బ్రతుకుల్లోకి రాకపోతే మనం ఏం మతంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా? లోకం చూస్తుంది, ఓహో యేసును నమ్మితే ఇంత ఖచ్చితంగా ఉంటారన్నమాట మనుషులు, ఇంత ప్రశాంతంగా ఉంటారన్నమాట, ఇంత నిర్భయంగా ఉంటారన్నమాట. యేసు ప్రభువుని నమ్మితే కష్టకాలంలో కూడా ఇంత ధైర్యంగా ఉండగలరన్నమాట. యేసుని నమ్మితే నష్టము కలిగిన మాట తప్పరన్నమాట, స్వార్థము ఉండదన్నమాట. అయ్యి బాబు, యేసయ్య ఇంత మార్పు తెస్తాడా? అయితే ఈ దేవుడు మాకు కావాలని లోకం అనుకోవాలి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తలు అయ్యాక 5వ సువార్త విశ్వాసి జీవితమే అనేవాడు మా అబ్రహం తాతయ్య, అమ్మోళ్ళ పెదనాన్న కొత్తపల్లి అబ్రహంగా. 5వ సువార్త నీవే అని చెప్పేవాడు ఆయన. The 5th gospel is the believer's life. మరి ఏది? దాని విషయం ఏమైనా బాధ ఉందా?
మేము ఇంతేనండి మొదటి నుంచి. అదే మొదటి నుంచి అంతే ఉంటాను. నీకు బాప్తిస్మం ఎందుకు, నీకు బైబిల్ ఎందుకు? మొదటి నుంచి ఉన్నట్టే ఉండడానికి నీకు ప్రతివారం ప్రభు శరీరం ఎందుకు, ప్రభు రక్తం ఎందుకు? ఇన్ని వేలకు వేలు ఖర్చు పెట్టి మనం సంఘాలు నడపడం ఎందుకు? పుట్టుకతో ఉన్నట్టే ఉంటామా చచ్చేదాకా? నీకు వేసేందుకు మరి? కాబట్టి అంతటను అందరూ మారు మనసు పొందమని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నాకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అది నేను కూడా రిసీవ్ చేసుకుంటున్నాను. ఐ కన్ఫెస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అబౌట్ విచ్ ఐ హ్యావ్ టు రిపెంట్ అండ్ రిగ్రెట్. నేను బాధపడాలి, పశ్చాత్తాపడాలి, నేను అసహించుకొని పక్కకు తిరగాలి, మారు మనసు పొందాలి, అలాంటివి నాలో ఎన్నెన్ని ఉన్నాయో అని వెతుకులాడుకుంటున్నా. ఒకవేళ దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మధ్య అందరూ ఆరోగ్యవంతులే వెళ్ళిపోతున్నారు. మంచిగా ఆరోగ్యంగా కూడా ఏ జబ్బులే దేవు లేదు, అనూహ్యంగా వెళ్ళిపోతుంది. ఎవరి టైం ఇప్పుడు జాగ్రత్త ఉందా, సిద్ధపాటు ఉందా, ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది ఉందా? నువ్వేదో పెద్ద ఘోరమైన వ్యభిచారాలు, బ్యాంకు దోపిడీలు చేసామని కాదు. మనం అట్లాంటి వాళ్ళం కాదు. బ్యాంక్ దోపిడీ చేస్తాం మనం. ఓ చిన్న ఇంట్లో దోపిడీ కూడా చెయ్యము. మన ఇంట్లోనే ఇంకో మనిషి జేబు మనం కొట్టం, చెప్పి తీసుకుంటాం. మనకంత సీన్ ఎక్కడిది? దోపిడీలు, దొంగతనాలు, జారత్వాలు, మర్డర్లు మనం చేస్తామా? చెయ్యము. కానీ నవీన స్వభావము ధరించుకోకుండా యేసును అంగీకరించిన తర్వాత కూడా ఆదాము స్వభావంతోనే బ్రతకటం, అదొక్కటి చాలదా? ఇంకా పెద్ద పాపాలు కావాలా నీకు? కాబట్టి స్వపరీక్ష చేసుకుని మనందరము మారు మనసు పొందుతాం. అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. లవోదికయ సంఘమా, నీవు కూడా మారు మనసు పొందొచ్చు. అంటే ఇక లవోదికయ అంత వర్స్ట్ కండిషన్లో ఉన్న వాడికి కూడా దేవుడు మారు మనసు పొందే ఛాన్స్ ఇచ్చాడు కదా. మరి మనకెందుకు ఇవ్వడు? మొదటి ప్రేమను వదిలిన ఎఫెసు సంఘానికి కూడా ఛాన్స్ ఇచ్చాడు కదా. పేరుకు మాత్రమే సజీవుడవు, జీవించుచున్నావు, పేరుకు మాత్రమే బ్రతుకున్నావు, కానీ నువ్వు నిజానికి మృతుడవే అన్న సార్దీసు సంఘానికి కూడా మారు మనసుకు అవకాశం ఇచ్చాడు కదా. నీవు ఏ స్థితిలో ఉన్నా మారు మనసుకు అవకాశం ఉంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ టు రిపెంట్. సో లెట్ us repent and come back to God. దేవుని తట్టు మళ్ళుకుందాం. ఎవరి స్థితి వాళ్ళకే తెలుసు. ప్రతి వాళ్ళతో పెద్ద గ్రంథం, ప్రతి వాళ్ళ జీవితం ఒక ప్రత్యేక పుస్తకం. అందరి జీవితాలు ఆయనకు తెలుసు, కానీ నా జీవితం నాకే తెలుసు, మీ జీవితం మీకే తెలుసు. అందరి జీవితాలు దేవుని ముందు తెరచిన పుస్తకాలు. నీ జీవితం నీకే తెలుసు, దేవునికే తెలుసు. మనం మారు మనసు పొందుతాం. ఎక్కడ మనం దేవుని దుఃఖపరుస్తున్నామో, పెద్ద పెద్ద పాపాలక్కర్లేదు. ఎఫెసు సంఘమాలు వ్యభిచరించుచున్నావు అన్నాడా? ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమ వదిలి. ఆమె కూడా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అంతలా పాపాలు చేయనక్కర్లా. నీలో ఉన్న మొదటి ప్రేమ చల్లారితే నువ్వు మారు మనసు పొందాలి. ప్రార్థన పట్ల నీ మనస్సులో నిర్లక్ష్యం ప్రవేశిస్తే నువ్వు మారు మనసు పొందాలి. దేవునికి ఇవ్వడం విషయంలో ఏంటి ఇచ్చేది అని విసుగు వస్తే నువ్వు మారు మనసు పొందాలి. అంతటా అందరూ ప్రతి విషయంలో స్వపరీక్ష చేసుకొని మారు మనసు పొందాలి. రండి, మనం దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మారు మనస్సు పొందుదాం. నేను కూడా మారు మనసు పొందుతాను, మీరు కూడా పొందండి. మన దేవుడు అత్యంత దయామయుడు, ఎవరిని తృణీకరించేవాడు కాదు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎఫెసు సంఘమా, తుయతైరా సంఘమా, సార్దీసు సంఘమా, లవోదికయ సంఘమా, పెర్గము సంఘమా, మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందండి.
మీలో గొప్ప గొప్ప లక్షణాలు ఉండొచ్చు, అయినా స్వపరీక్ష చేసుకోవాలి, దేవుని తట్టు మళ్ళుకోవాలి, నిరంతర మారు మనసు మనకు ఉండాలి. ఇది విజ్ఞాన కాలం, అజ్ఞాన కాలం కాదు. నౌ యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ పర్ఫెక్ట్ వాక్ ఇన్ ద లార్డ్. దేవునిలోను పరిపక్వము అయినటువంటి భక్తి, సంపూర్ణ భక్తితో దేవునిలో నడవడానికి నీవు బాధ్యురాలివి. యు ఆర్ నౌ మోర్ రెస్పాన్సిబుల్ దాన్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అండ్ డేవిడ్. పాత నిబంధన భక్తుల కంటే నీవెక్కువ బాధ్యత తీసుకోవాలి. నీవు ఉన్నది విజ్ఞాన కాలం. ప్రభు బోధించిన చేత ఆరంభమైంది నీ రక్షణ. నీ అజ్ఞానము తొలగించి నీకు విజ్ఞానము నిచ్చుటతో మొదలైంది నీ రక్షణ. ఈ విజ్ఞాన కాలంలో నిరంతర స్వపరీక్ష ఉండాలి, నిరంతర మారు మనస్సు ఉండాలి. పాపం మీద దేవుడు కోపపడక ముందు దేవునిలాగా నీవే కోపపడాలి. రండి, మన మీద మనం కోపపడదాం, మనలోని అపవిత్రతలను మనమే అసహించుకుందాం. యేసయ్యా నన్ను క్షమించుమని అడుగుదాం. ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. మనము కూడా అగ్నిజ్వాలలుగా మారితే తప్ప ఆయనతో మనకు సంపూర్ణ సమాధానం ఉండదు. లెట్ us be totally sanctified and become tongues of fire. ఇది ప్రార్థనా సమయం, స్వపరీక్ష సమయం. యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగుమని వేడుకుంటూ కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుదాం. అందరికీ కూడా యేసు రక్తపు నదిలో స్నానాలు చేయడానికి, మారు మనసు పొందడానికి, నూతన తీర్మానాలు చేయడానికి సమయం ఇస్తూ మరి కాసేపు ఇక నేను మాట్లాడను, మౌనంగా ఉంటాను. సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.